ఫ్రెండ్స్, మంకీ పాక్స్, ఎంపాక్స్ దీని గురించి ఈ మధ్యన పేపర్లో, టీవీలోని, వాట్సాప్లోని చాలా రకాలుగా మీరు వినే ఉంటారు. కొందరు భయపడుతున్నారు కూడా. కానీ నిజానికి ఇప్పటిదాకా అయితే కనుక ఇండియాలో ఒక్క కన్ఫర్మ్డ్ పాజిటివ్ కేసు కూడా రాలేదు. దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అనుకోండి. బట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక జారీ చేసింది. సో మంకీ పాక్స్ అంటే ఏంటి, దీని గురించి మనం బై ఛాన్స్ ఇండియాలో రేపు పొద్దున్న స్టార్ట్ అయినా సరే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, దాని గురించి ఒక షార్ట్ డీటెయిల్డ్ వీడియో నేను పెడుతున్నాను. నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. నేను ఒక హోమియోపతిక్ డాక్టర్ని. హెల్త్కి రిలేటెడ్గా ఏదైనా మంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మంకీ పాక్స్ అనేది కోవిడ్ లాంటిది కాదు, ఇది చికెన్ పాక్స్ లాంటిది. అమ్మవారు మనకు తెలుసు కదా, జనరల్గా ప్రతి సీజన్లోని వస్తూనే ఉంటుంది కదా, దాంట్లో ఉండే లక్షణాలు లాంటి లక్షణాలే దీంట్లో కూడా ఉంటాయి. సో దీంట్లో లక్షణాలు ఏముంటాయి, జనరల్గా ఫీవర్ ఉంటుంది, మసిల్ పెయిన్స్ ఉంటాయి, థ్రోట్ పెయిన్ ఉంటుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, నీరసంగా ఉంటుంది, నడుము నొప్పి ఉంటుంది, అండ్ స్కిన్ పైన ర్యాష్ అనేది వస్తుంది. సో ఈ ర్యాష్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వీటన్నిటితో పాటు చాలా క్యారెక్టరిస్టిక్గా ఉండేది లింఫ్ నోడ్స్ స్వెల్లింగ్ అనమాట. లింఫ్ నోడ్స్ అని అంటే మనకి ఈ ఏరియాలోని ఇక్కడ చెవులు వెనకాతల, లేదంటే ఇక్కడ, లేదంటే చంకల్లోని, ఇలాగ బాడీ లోపల కూడా చాలా చోట్ల ఉంటాయి. బట్ ఇది మనం ఈజీగా టచ్ చేసి చూడగలిగిన ఏరియాస్ అనమాట. ఈ ఏరియాలో ఉండే లింఫ్ నోడ్స్ చిన్న స్వెల్లింగ్ అనేది ఉంటుంది, టచ్ చేస్తే కొంచెం నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ర్యాష్ని మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ డేలో చిన్న రెడ్నెస్ ఉంటుంది, దాని తర్వాత చిన్న ఎత్తుగా అనిపిస్తుంది. 2-3 డేస్ అయిన తర్వాత అక్కడికి 1-2 డేస్ అయినప్పటికల్లా చిన్న నీటి బుడగలా వస్తుంది. దాని తర్వాత ఆ నీరు కాస్త కంప్లీట్గా పస్లాగా మారిపోయి దాని తర్వాత అనేది బర్స్ట్ అయిపోతుంది. బర్స్ట్ అయి దాంట్లోని పస్ అంతా అక్కడ చుట్టూ అట్టగట్టినట్టుగా అయిపోతుంది. ఈ అట్టగట్టిన ఈ కురుపు ఏదైతే ఉందో అది పూర్తిగా రాలిపోయి స్కిన్ నార్మల్గా వచ్చేసేంత వరకు ఆ పేషెంట్ ఇన్ఫెక్టివ్గా ఉంటారు. అంటే వాళ్ళ నుంచి మరొకరికి ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చికెన్ పాక్స్లో కూడా ఇదే రకంగా ఉంటుంది. కానీ ఆ లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్మెంట్ అనేది అంతలాగా మనం జనరల్గా చికెన్ పాక్స్లో చూడం. దీనికి స్పెసిఫిక్గా వేరే ట్రీట్మెంట్ అని కానీ వేరే వ్యాక్సిన్ అనేది ఇప్పటిదాకా లేదు. ట్రీట్మెంట్ వరకు వచ్చినప్పుడు జనరల్గా వాళ్ళకు ఉండే ఆ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ దురద ఎక్కువగా ఉంటుంది, కొందరికి నొప్పి ఎక్కువగా ఉంటుంది. సో దానికి స్పెసిఫిక్గా మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు, పారాసెటమాల్ ఏదైనా సరే వేస్తూ ఉంటారు. సో ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. జనరల్గా ఎవరైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉంటుందంటే ఇమ్యూనిటీ కొంచెం వీక్గా ఉంటుంది, చిన్నపిల్లలకి, బాగా ఓల్డ్ పీపుల్కి, ప్రెగ్నెంట్ ఉమెన్కి, వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎవరైనా ఇంట్లోని ఇటువంటి కేసు వస్తే గనక ఆ పేషెంట్ని హ్యాండిల్ చేసినప్పుడు, ఎందుకంటే ఇది కోవిడ్లోని తుమ్మితే దగ్గితే స్ప్రెడ్ అయ్యేది కాదు. జనరల్గా బాగా క్లోజ్ కాంటాక్ట్ ఉంటే కానీ అవ్వదు ఇది. ఇప్పుడు ఒక వ్యక్తికి కురుపు వచ్చింది, అది ఆ స్కిన్ పైన ర్యాష్ వచ్చింది. సో ర్యాష్ అనేది కూడా ఎక్కడ వస్తుంది, ఎక్కువగా ఫేస్ మీద ఉంటుంది, చేతులపైన, అరిపాదాలపైన, మలద్వారం, ఏనస్ దగ్గర, ఇలాగా ఈ ఏరియాస్లోనే ఎక్కువగా ర్యాష్ కనబడుతూ ఉంటుంది. నొప్పి కూడా ఉంటుంది దురదతో పాటు. సో ఆ ర్యాష్ నుంచి వచ్చిన ఫ్లూయిడ్ని ఎవరైనా క్లీన్ చేస్తున్నప్పుడు, లేదంటే వాళ్ళు ఆ పేషెంట్ పడుకున్న బెడ్ పైన కానీ, టవల్ కానీ, వాళ్ళు వాడిన ఒక వస్తువు, ఎందుకంటే ఆ ర్యాష్ నుంచి వచ్చిన ఫ్లూయిడ్లోని వైరల్ లోడ్ ఉంటుంది. సో దానికి టచ్ అయినప్పుడు వాళ్ళ నుంచి ఇంకొకరికి, అంటే వాళ్ళని ఎవరినైనా కిస్ చేసినా, వాళ్ళతో ఎవరైనా సెక్స్లో పాల్గొన్నా ఇలాగ స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇది యానిమల్స్లో కూడా చూస్తుంటాం, ఎస్పెషలీ మ్యామల్స్ అనమాట. ఈవెన్ ఉడతలు, కుక్క, పిల్లి, ఇలాగనమాట. మంకీస్, ఎస్, అందుకని అక్కడి నుంచి ఫస్ట్ టైం మంకీస్లో చూశారు కాబట్టి మంకీ పాక్స్ అనే పేరు వచ్చింది కూడా దీనికి. ఉన్నప్పుడు మనం టచ్ చేసినా, వాటి మాంసం ఎవరైనా తిన్నా సరే వాటి నుంచి మనుషులకి స్ప్రెడ్ అవ్వడం, ఒక మనిషి నుంచి మనిషికి నీడిల్స్ వాడినప్పుడు, ఇవన్నీ జాగ్రత్త తీసుకోవాలన్నమాట. సో ఆ పేషెంట్ని ఎవరైనా హ్యాండిల్ చేస్తున్నారు అంటే మాస్క్ వేసుకోండి, చేతులు, కాళ్ళు చాలా జాగ్రత్తగా సోప్తోని, శానిటైజర్తో క్లీన్ చేసుకోవడం, గ్లౌస్ కంపల్సరీ వాడడం, డిస్పోజబుల్ గ్లౌస్. అండ్ వాళ్ళు వాడిన వస్తువుల్ని మనం ఎవరు వాడకుండా ఉండడం అనేది మనం తీసుకోగలిగిన జాగ్రత్తలు. కొందరికి ఈ కురుపులు అనేవి నోట్లోని, గొంతుకులోని కూడా వస్తాయి. దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు సాల్ట్ వాటర్తోని గాగిల్ చేయొచ్చు. ఒంటిపైన వచ్చిన కురుపులు బాగా నొప్పి కానీ, మంట కానీ, దురద కానీ, ఇబ్బందిగా ఉంది అని అంటే హాట్ వాటర్లోని
ఎప్సమ్ సాల్ట్ అండ్ బేకింగ్ సోడా ఏదైతే ఉంటుందో అది వేసుకుని దాంట్లో కొంచెంసేపు కూర్చుంటే ఇరిటేషన్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వీళ్ళకి వచ్చిన ర్యాష్ని కవర్ చేసి ఉంచకూడదు, ఓపెన్గా ఉంచాలి. దానిపైన ఏదైనా ఆయింట్మెంట్ అది పెట్టకూడదు, అది డ్రైగా ఉండాలి. అది ఎంత డ్రైగా ఉంటే, ఎంత ఓపెన్ చేసి ఉంటే అంత ఫాస్ట్గా హీల్ అవుతుంది. జనరలీ 2 to 4 వీక్స్లోని ఈ సిమ్టమ్స్ అన్నీ మొత్తం తగ్గిపోతూ ఉంటాయి. ఎవరికైనా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే ఇంకొంత ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా ఉందా లేదా టెస్ట్ ఎలా చేయాలి, ఆ స్కిన్ పైన వచ్చిన ఆ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉంటాయో వాటి స్వాబ్ అనమాట. కోవిడ్లో గొంతుకులో పెట్టి స్వాబ్ తీసేవారు కదా, దీంట్లోనే స్కిన్ పై నుంచి స్వాబ్ తీసి టెస్ట్ చేస్తే సరిపోతూ ఉంటుంది. చెయ్యకూడని పనులు ఏవైనా ఉన్నాయనంటే, ఆ కురుపులాగా ఎవరికైనా వచ్చినప్పుడు దాన్ని చాలామంది ఏంటంటే కొంచెం పిన్నిస్తూ గుచ్చడం అను, అది ఫాస్ట్గా హీల్ అయిపోతుందని ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ప్లీజ్ అలా చేయకండి. అలా చేసినప్పుడు అది స్ప్రెడ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ అయిపోతూ ఉంటాయి. రెండోది, ఎస్పెషలీ ఫేస్ మీద మగవాళ్ళకి వచ్చినప్పుడు షేవింగ్ అది చేయకూడదు, అక్కడ బ్లేడ్ అది తగలకూడదు అనమాట. అది పూర్తిగా హీల్ అయిపోయి స్కిన్ నార్మల్గా అయ్యేంత వరకు షేవింగ్ అనేది చేయకూడదు. సో యాజ్ ఆఫ్ నౌ దీని గురించి మనం పెద్దగా భయపడిపోవాల్సిన అవసరం లేదు. బట్ బై ఎనీ ఛాన్స్ ఈ సిమ్టమ్స్ వస్తే కనుక ఎవరికైనా వెంటనే మీ దగ్గరలో ఉండే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీకు మీరుగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేయకండి. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి. మీకు ఈ లక్షణాలు, లింఫెడినోపతి ఇవన్నిటితో పాటు వచ్చాయి అని అంటే వెంటనే మీ ఫ్యామిలీ డాక్టర్కి ఇన్ఫామ్ చేయండి. వాళ్ళు గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేస్తారు. ఎందుకంటే క్వారంటైన్ లాంటి ఆ పేషెంట్ని ఇంట్లో ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ టాపిక్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. సర్వే జన సుఖినో భవంతు.